హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలామలైకుం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగుండారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో మా ముసలోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి ఖతర్ నుంచి సౌదీకి వెళ్ళిపోయినామని చెప్పాను కదా. ఆ రోజు 12వ తేదీ బాంబులు పడడం వల్ల. సో అదన్నమాట. సో ఈరోజు వచ్చేసి సౌదీ నుంచి సౌదీకే, అంటే దమ్మాం స్టేట్ నుంచి జిద్దా స్టేట్లో ఉండే తాయిఫ్కి వెకేషన్ హాలిడేస్ కోసం వెళ్తున్నాం అనమాట. సో నా ముందు పక్క వెళ్తూ ఉండేది మా కఫీల్ వాళ్ళ బండి. సో మా ముసలోడు బండి అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూ ఇరువైపులు ఏ వైపు చూసినా కూడా మనిషి అనేవాడు ఎవడు కనపడ్డు. సో మొత్తం ఎడారి, ఇసుక. సో రోడ్ల మీద వచ్చిపోయే బండ్లు తప్పనిచ్చి, సో ఆ వైపు ఈ వైపు ఎడారి కొండలు, ఇసుక కొండలు, దుమ్ము ధూళి, చాలా అంటే చాలా ఉన్నది. సో ఇప్పుడు ఫ్లైఓవర్ దిగుతున్నాం అన్నమాట. సో చూసారు కదా, కొండలు కూడా చాలా అందంగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేది ఏంటంటే, దుబాయ్ అని, సౌదీ అని, ఇంకా వగైరా ఖతార్, కువైట్, సో వగైరా పలు దేశాలు గల్ఫ్ కంట్రీలు అన్నింటిలో. గల్ఫ్ కంట్రీ అంటే చాలు అందరికీ ఇసుక ప్రాంతమే గుర్తుకొస్తుంది. సో చూసారు కదా మొత్తము. సో ఫస్ట్ టైం నేను సౌదీలో కొండలు కూడా చూశాను అనమాట. అవి కూడా పోను ముందు మీకు చూపిస్తాయి. చూసారు కదా స్పీడు, అది 120 స్పీడ్ లిమిట్ ఉండే చోట 130 తోలుతున్నాను. దాన్ని మించి ఎక్కువగా పోతే ప్రాబ్లం ఏముండదు. సో స్పీడ్ కెమెరాలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. లేదంటే కెమెరాలు పడితే మనకు ఫైన్ అనేది వస్తుంది. సో మా ముసలోడు బండి చూసారు కదా, మా ముసలోడిని వెంబడిస్తూనే వెళ్ళాను. మా ముసలోడైతే మాత్రం చిన్నగా అయితే తోళ్ళు బండి. సో ఎత్తితే దాదాపు అది 150 తోలుతాడో తెలియదు, 160 తోలుతాడో, 170 తోలుతాడో, 180 తోలుతాడో నాకు తెలియదు. మొత్తానికి నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినాను మా ముసలోడు బండిలో కూర్చొని. స్పీడ్ బ్రేకర్లు కూడా స్లో చేయడు, అట్లా తోలుతాడనమాట. సో చూసారు కదా, ఇవి లెఫ్ట్ సైడ్ నాకు తెలిసి బహుశా అవి వాటర్ ప్యూరిఫైడ్ చేసే ట్యాంకులు అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి చిన్న చెకింగ్ దగ్గర వచ్చేసినాము. చిన్న చెకింగ్ దగ్గర ఈ చికెన్ కాదు, సారీ చెకింగ్ చెక్ చేయించుకొని సో వచ్చేసినాం అనమాట బయటికి. సో ఇప్పుడు రియాద్కి దగ్గరలో ఉన్నాము. సో దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్లు ఏమన్నా ఉండొచ్చేమో, నాకు తెలియదు మొత్తానికి. సో ఎందుకంటే సౌదీ మనకు పెద్దగా టచ్ ఉండదు. సో రియాద్లో మాత్రం ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. సిగ్నల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మాత్రం పక్కాగా నేను చెప్పగలుగుతా. సో ఇక్కడ ఎదురుగా కనబడతా ఉండే ట్యాంకులు మాత్రము ఇవి మాత్రం పక్కా ప్యూరిఫైడ్ చేసే వాటర్ ట్యాంకులు మాత్రమే. సో అదనమాట. ఇప్పుడు స్లోగా వెళ్తున్నాము, ఎంటర్ అవుతున్నాము రియాద్లోకి. రియాద్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే, నాకు ఎందుకో రియాద్కి వస్తే మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే అడ్డదిడ్డంగా దూరేస్తారు, ట్రాఫిక్ కూడా భయంకరంగా ఉంటుంది. ఈరోజు ఎందుకో మళ్ళీ స్టార్టింగ్ నుంచే కొంచెం తక్కువగా అనిపిస్తుంది, మధ్యాహ్నం కాబట్టి. నాకు తెలిసి అందరూ భోజనాలకి ఏమైనా ఇళ్ళకి వెళ్ళిపోయినారో ఎట్లో మళ్ళీ నాకు తెలియదు. అయినా కూడా ట్రాఫిక్ మీడియంగా ఉంది. యాక్చువల్గా పొద్దున పూటలు అయితే ఎప్పుడు మేము ఎంటర్ అయ్యేటప్పుడు పొద్దున 9, 10, 11 మధ్యాహ్నం లోపలే ఎంటర్ అవుతాము. సో అప్పుడు ఆ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈరోజు ఎందుకో మళ్ళీ నాకు తెలియదు, మీడియంగా ఉంది. సో వెళ్తున్నాను అన్నమాట. సో ఇది ఒక చిన్న ఫ్లైఓవరు, దాని తర్వాత ఇంకో చిన్న ఫ్లైఓవరు. రోడ్డు డివైడర్ మధ్యలో చూసారు కదా మొత్తము ఖర్జూరం చెట్లు ఎంత అందంగా నాటారో. సో గల్ఫ్ కంట్రీలు అనగా అందంగా కనబడేటివి ఇవి మాత్రమే. ఇది ఒక చిన్న సబ్వే లాంటిది. సో ఇది కూడా బాగానే ఉన్నది, చాలా బాగున్నాయండి. రోడ్లు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. బట్ కాకపోతే అక్కడక్కడ కొంచెం రోడ్లు బాగాలేవు. సో సౌదీలో పార్కింగ్లు మాత్రము విశాలంగా ఉంటాయి. నాకు అది బాగా నచ్చింది.
ఎందుకంటే ఎట్లా పడితే అట్లా పార్కింగ్లు చేయాలనే కూడా కష్టంగా ఉంటుంది కదా. ఖతర్లో అయితే నాకు తెలిసి పార్కింగ్లు చాలా సన్నంగానే ఉంటాయి. సో ఇక్కడ సౌదీలో మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇప్పుడే రియాద్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో మొత్తం చూస్తున్నారు కదా. సో ఇది కూడా ఒక చిన్న సబ్వే లాంటిదే. సో ఇంకా పోను బిల్డింగ్స్ అన్నీ, షాపింగ్ మాల్ బిల్డింగ్స్ అందాలు అన్నీ ఎంటర్ అవుతూ ఉంటాయి. సో చూసుకొని వెళ్తున్నాను నేను. స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. దాదాపు నాకు తెలిసి ఒక 70-80 మేబీ ఒక 100 లోపలే ఉండొచ్చు. నేను స్పీడ్ మాత్రం అంతగా గెస్ చేసి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మర్చిపోయినా నేను చెప్పాలంటే. ఇక్కడి నుంచి మొత్తం ట్రాఫిక్ అనమాట. సో చూసారు కదా. ఇప్పుడు ట్రాఫిక్లో వచ్చి కొంచెం బయటకు వచ్చినాము. ఇది కనబడతా ఉండే బిల్డింగ్ చూసారు కదా, రియాద్ సెంటర్లో. ఇంకా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంట. బట్ ఇది మనం మెయిన్ సిటీకి లైట్గా ఎంటర్ అయ్యేసి బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఈ రోడ్డు ఇది జెద్దాకి వెళ్ళే రోడ్డు, ఇది జెద్దాకి. సో బిల్డింగ్ చూసారు కదా ఎంత బాగుందో. సో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది సిటీలో. ఇది మెట్రో వే అనమాట ఇది. సో రైట్ సైడ్ కనబడుతుండేది మొత్తం మెట్రో వే అనమాట. చూసారు కదా. నేను ఖతర్లోనే అనుకున్నా, సౌదీలో కూడా మెట్రో వేస్తున్నారు అంటే అన్ని చోట్ల ఉంది, అక్కడక్కడ ఇంకా వేస్తున్నారు అనమాట. ఇది కూడా చిన్న ట్రాక్. నాకు తెలీదు, ఎప్పుడు దిగి చూడలేదు. సో నాకు అన్నీ ఈ ఫ్లైఓవర్ల మీద బస్సులు, కార్లు అవి ఇవి చూడడమే. సో మెట్రో లైన్లు అక్కడక్కడ కనబడినాయి నాకు. ఎలా ఉందో మీరు కూడా మర్చిపోకుండా కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది అనేది. సో రైట్ సైడ్ మొత్తము లోయ లాంటిది. సో ఎక్కువగా నేను తీయలేకపోతున్నాను సో ఇక్కడ. ఎందుకంటే మనం వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే వెనకాల ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోయేసి హారన్లు కొడుతున్నారు. సో కొంచెం అజాగ్రత్త వహించినా కూడా ఖచ్చితంగా బండి యాక్సిడెంట్ అయినది అవుతుంది. సో అందువల్ల నేను ఒక సెకండ్ రైట్ సైడు, ఒక సెకండ్ లెఫ్ట్ సైడు అలా ఫాస్ట్గా అయితే వేసిన. చూసారు కదా, ఇవి కొండల్ని మధ్యలో చీల్చి రోడ్ వేసారనమాట. సో నాకైతే చాలా బాగుంటుంది రియాద్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రము. ఎందుకంటే ముందు ఇంకా మీకే అర్థమవుతుంది ఎందుకనేది. యాక్చువల్గా వీడియో కూడా నేను రియాద్ వరకే ఎత్తాను. సో దాని తర్వాత ఎత్తడానికి నాకు పెద్దగా ఏం లేవనిపించింది. సో చూసారు కదా, 2 కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఇదంతా డౌన్ అనమాట ఇది. సో బ్రేక్ మీద అలర్ట్గా ఉండాలి, బ్రేక్ మీద కాలు అనేది పెట్టుకొనే ఉండాలి. 2 ఎక్సలేటరు, బ్రేకు రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్ళాలి. సో చూసారు కదా బండ్లు ఎంత భారీగా పోతున్నాయో. ఇది పెద్ద లోయ అనమాట ఫ్రెండ్స్. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకో చాలా ఏదో ఆకాశంలోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వస్తుంది. అది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది కొంచెం చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చామన్నమాట. రియాద్లో పెట్రోల్ బంక్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్ బయటకు వచ్చాము, పెట్రోల్ పట్టించుకొని భోజనాలు చేసుకొని బయలుదేరడానికి. సో ఇప్పుడు బండి నిలబెట్టేసి ఫస్ట్ వెళ్ళి నమాజ్ చదువుకొని దాని తర్వాత భోజనం చేసేసి దాని తర్వాత పెట్రోల్ పట్టించుకొని ఇంకా వెళ్తామన్నమాట. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యేదానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మెయిన్లీ చెప్పొచ్చేది ఏంటంటే గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందు మీ దాకా వచ్చి చేరుతుంది. సో ఇది మాత్రం చిన్న హెల్ప్ చేయండి నాకు తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్, కొత్తగా వచ్చే ప్రతి ఒక్క యూట్యూబర్కి ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడితేనే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అదొక్కటే ప్రతి ఒక్క యూట్యూబరు మీ దగ్గర నుంచి కోరుకోగలుగుతాడు. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా హోప్ పెరుగుతుంది. సో అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రియాద్ బయట పెట్రోల్ బంక్లో ఉన్నాము. తినడానికి ఆపేస్తున్నాము. సో తినేసి ఏమైనా పెట్రోల్ పట్టించుకొని సో మళ్ళీ బయలుదేరితే అర్ధరాత్రి అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. సో ఇండియాలో తెల్లారిపోతుంది.
సో అదన్నమాట. ఉంటా ఫ్రెండ్స్, బై. ఇప్పుడు భోజనం చేసి పెట్రోల్ పట్టించుకొని బయలుదేరేసాము. ఇప్పుడు మళ్ళీ కొండల మధ్యలో నుంచి లోయలోకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇట్లా కూడా ఉంటుంది ఘాట్ సెక్షన్ అనేది ఐడియా ఉంది కదా, సో కొంచెం అలాగే ఉంటుంది. బట్ కాకపోతే ఇది చాలా లోతుకి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళటం ఒకటే కాదు, సో వెళ్ళే కొద్దికి అనుభూతి మాత్రం వెళ్ళే ఉంటుందండి. సో ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను కూడా ఆనందిస్తాను. సో చూశారు కదా రైట్ సైడ్ సూర్యుడు చెప్పడం మర్చిపోయినాను అన్నిటికంటే, సూర్యుడు చూసారా ఏమావా ఎండమావా చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. బండిలో ఏసీ కూడా సో కూలింగ్ తగ్గిపోయింది, అంత వేడిగా వస్తుంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం కదా, సో అందువల్ల ఎక్కువగా కూల్ కూడా అవ్వట్లేదు బండి. సో ఇవి చూసారు కదా చిన్న చిన్న ఇసుక కొండలు. సో లెఫ్ట్ సైడ్ పెద్దది, రైట్ సైడ్ అక్కడక్కడ తుప్పల్లాగా ఉన్నాయన్నమాట. చూసారు కదా వెళ్ళే కొద్దికి ఇలాంటివి చాలా ఎదురుపడ్డాయి. సో అన్నీ ఎన్ని చూసినవన్నీ చూపించినా కూడా సో ఒకేలా ఉంటాయి కాబట్టి నేను పెద్దగా చూపించలేదు. చూసిన కాడికి అక్కడక్కడ చూపించాను నేను. అదన్నమాట ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మాత్రం సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడు మళ్ళీ రియాద్ నుంచి బయలుదేరి వచ్చేసినాం అనమాట. లెఫ్ట్ సైడ్ ఎడారే, రైట్ సైడ్ ఎడారే. సో ఇంకా కొండల ప్రాంతంలోకి నేను ఇందాక చెప్పాను కదా, సో ఇప్పుడు కొండల్లోకి ఎంటర్ అయినాం అనమాట. సో ఇక్కడి నుంచి చూసే కొద్దికి కొండలు భయంకరంగా, అంటే నాకెందుకో ఇండియాకి వచ్చే ఫీలింగ్, ఇండియాలో మనము తిరుగుతూ ఉంటాం కదా, సో అలాంటి ఫీలింగే వస్తుంది కొండల్లో. భలే ఉంటాయండి నల్లగా. అయితే ఈ కొండల మీద మన ఇండియాలో మాదిరిగా గ్రీనీ అనేది ఉండదండి, చెట్లు అవి ఇవి నేనైతే చూడలేదు. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఎక్కడ అనేది, ఏ ప్రాంతంలో అనేది, నేను కూడా తెలుసుకుంటాను. సో కొండలు చాలా పెద్ద పెద్దవిగా దగ్గరగా పక్క నుంచే ట్రావెల్ చేసేటి చాలా ఉన్నాయి. సో చూసే కొద్దికి ఇంకా మీకు ముందు పక్కకి ఇంకా కనబడతాయి కొండలు, చూస్తూ ఉండండి, చూపిస్తాను అవి కూడా. ఇదండి మొత్తానికైతే రియాద్ దాటుకొని దాదాపు మేము ఇంకొక 250 కిలోమీటర్లు, దగ్గర 300 కిలోమీటర్లు వచ్చేసినాము. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అన్నమాట. తాయిఫ్ అనే ఏరియా చెప్పాను కదా, సో దానికి ఒక 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. అంటే దాదాపు ఇక్కడికి మా ముసలోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు ఇక్కడికి దాదాపు 780, ఇంచుమించు ఒక 800 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాము. మనం ఇంకా వెళ్ళాలి, ఇంకొక 3 నుంచి 400 కిలోమీటర్లు ఇంకా వెళ్ళాలి. మొత్తం దాదాపు 1180 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్లు తగులుతుందండి మొత్తము ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది. పొద్దుననగా బయలుదేరితే అర్ధరాత్రి అయిపోయిందండి వచ్చి చేరేసరికి. సో మొత్తం పులుసు గారిపోయింది, అలసిపోయినాము మొత్తానికి. ఎక్కడ కీలికి పట్టకపోయినాయి. సో అదనమాట, మీకు చెప్పాను కదా. సో ఇవేంటి కొండల ప్రాంతాలు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీ దాకే వచ్చి చేరుతుంది. తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అంతవరకు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటా, జాగ్రత్త, స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళొద్దు, ఉంటా. బాయ్, ఖుదాఫిజ్, బాయ్.